సాయిరామ్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిం భవామహి కవిం కవీనాముపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానస్సన్నన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీగణేశాయ నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం సత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగం సప్తమోధ్యాయః. మనం జ్ఞాన విజ్ఞాన యోగంలో 7వ అధ్యాయంలో మొన్న మనం 6, 7 ఈ 2 శ్లోకాలు మనం నేర్చుకున్నాం. ఆ 2 శ్లోకాల తర్వాత ఈరోజు మనం 8, 9 ఈ 2 శ్లోకాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇందులో భగవంతుని తాలూకా తత్వం గురించే చెప్తున్నాడు. నిజంగా జ్ఞాన విజ్ఞానం అంటే మన జ్ఞానం కలగాలి. ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది మనం గ్రహించుకోవాలి. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా ఉన్నాము, ఎలా మనం నడుస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎన్నాళ్ళు జీవిస్తాము, ఏంటి అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి, ఈ యోగంలో భగవంతుని తాలూకా తత్వం ఏంటి అని భగవంతుడే చెప్తున్నాడు. ఇంకా మానవ రూపంలో మనం ఉన్నాం. మనం దేన్ని విశ్వసించలేము. ప్రతిదీ డౌట్తోనే ఉంటుంది. ప్రతిదీ మనకి సందేహాలే. ఈ సందేహాలు తీర్చడానికే భగవంతుడు ఈ గీతలో ఒక్కొక్క అధ్యాయాన్ని చెప్తూ మనం అజ్ఞానంలో ఉన్నాం. ఈ అజ్ఞానం ఎలా ఏర్పడదంటే అది ఎప్పటి నుంచో జన్మలతో ఆ వాసనతో మనం వస్తున్నాం. ఈ అజ్ఞానాన్ని మనం దాన్ని రూపుమాపాలి. ఏదైతే మనలో ఉందో జ్ఞానం అన్నది అది దాగి ఉన్నదన్నమాట. దాన్ని పైకి తీయాలి. దాన్ని పైకి తీయాలంటే మనం అన్నిని తెలుసుకుంటే కానీ అవ్వదు. తెలుసుకోవాలన్న అపోహలు ఉన్నాయి, కానీ తెలుసుకోలేకపోతున్నాం. అది మనం తెలుసుకోవాలి అన్నది ప్రతిదానికి మనకు సంశయం ఏర్పడుతుంటుంది. దారిలో మనం ఒకసారి వెళ్ళామనుకో, ఏదో అక్కడ జనాలు మూగారు, ఏంటి అనేసి అడుగుతాం, ఏంటయింది అనేసి అడుగుతాం, ఎలా అయింది, ఇవన్నీ మనకి జరుగుతున్న దాంట్లో అవన్నీ మనకి అవసరం అంటే అది తెలుసుకోవాలి. ఏంటయిందో తెలుసుకోవాలి. తెలుసుకుంటే కొంత మనలో ఉన్న భ్రమ కొద్దిగా తగ్గుతుంది. అలాగే ఇందులో ఉన్నది మనం తెలుసుకోవాలి. ప్రతిదీ మనం అనుమానంగా ఉంటాం, దాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి భగవంతుని తాలూకా తత్వం ఏంటి, ఈ భగవంతుని గురించి ఆయన అందుకే చెప్తున్నాడు, ఇదంతా నాదే, నేను సృష్టించిందే అంటున్నాడు. దానికి మళ్ళీ డౌట్ మనకి, ఆయన ఏంటి, సృష్టించడం ఏంటి, ఇది ఏంటి, అదేంటి అనేసి. అయితే ఇప్పుడు మనం దాని గురించి విచారిస్తే ఇంకా శ్లోకానికి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. దీంట్లో 6వ శ్లోకంలో ఆయన ఏంటంటున్నాడంటే, ప్రకృతులు 2 విధాలు. అది ఈ జగత్తు ఏంటంటే ఇది పుట్టుక లయం
ఈ 2 అన్నది నాతోనే వస్తున్నాయి. దీనికి మూల కారణం నేనే అనేసి భగవంతుడు చెప్తున్నాడు. పుట్టించిన వాడిని నేనే, ఆ తర్వాత లయ దాన్ని ధ్వంసం చేసిన వాడిని నేనే అని 6వ శ్లోకంలో ఏతద్యోనీని భూతాని సర్వనిత్యుపధారయ అహం కృత్స్య జగతః ప్రభవ ప్రళయస్తదా. ఈ ప్రళయాన్ని సృష్టించిన వాడిని అంటే దాన్ని విలీనమైన వాడిని, సమస్త జగత్తుకు నేనే మూల కారణము అనేసి. ఇది ఏంటి? ఇవి 2 ప్రకృతులు, పర అపర. పర అంటే ఏంటో చెప్పాను అంతకుముందు మనం స్థానంలో మనం నేర్చుకున్నాం. అపర అంటే ఇది అతను సృష్టించినవే. ఏంటి? ఈ భూతాలు, పంచభూతాలు, అవి 8 అని చెప్పాను. పంచభూతాలు భూమి, ఆకాశము, నీరు, తర్వాత అగ్ని, వాయువు, ఇవి కాక ఇవి 5. ఈ 5 కాక ఇంకొకటి ఏంటి? మరొక 3 ఉన్నాయి. ఏంటి? బుద్ధి, మనస్సు, అహంకారం. ఈ 8 కూడాను ఆయనతోనే వస్తున్నాయి అని అంటున్నాడు. ఇవి కాక అపరా, పర, అపర అంటే ఇవి కాక కూడాను నేనే ఇంకా సృష్టించాను. ఏంటి? ఇవి పంచభూతాలు, ఆ తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం. అహంకారం అంటే నేను, నాది అన్న స్వభావం ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. మనసు లేనిదే ఏంటంటే ఏమీ మనం చేయలేం. బుద్ధి వికాసం, అది జ్ఞానం. ఏంటి అని తెలుసుకోవాలి అన్నది. అయితే ఇవన్నీ భగవంతుని తాలూకా విషయాలే. ఇవన్నీ నేను సృష్టించినవే అని ఆయన చెప్తున్నారు. ఇవి కాక ఇంకేంటి? ఇవి మొత్తం ఈ 5 భూతాలు, ఈ 3 మొత్తం 8 నేను సృష్టించాను. ఇవి కాక గ్రహాలు ఏంటి? సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత ఏవైతే 11 ఉన్నాయో ఈ 11 తనే సృష్టించి దీంట్లో ఉంచాడు. అవి దాన్ని బట్టి అదే తిరుగుతున్నాయన్నమాట. సూర్యుని చుట్టూ చంద్రుడు తిరుగుతుంది, భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇవి ఎలా తిరుగుతున్నాయి ఏంటి అంటే ఆయనతోనే అవుతుంది. అంత శక్తివంతుడైన భగవంతుడు ఆయన. అది ఆ తర్వాత మత్తపరతం నాణ్యత్ కించదస్తి ధనంజయ మయి సర్వమిదం పౌత్రం సూత్రే మణిగణ ఇవా. అంటే ఓ ధనంజయ, ఓ అర్జున, నాకంట ఇంకొకటి లేదు. సో ఐఎమ్ ఓన్లీ ది పర్సన్ హూ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్తూ ఈ జగత్తునందరి వస్తువులన్నీ ఎలా వచ్చాయి, ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఇది భూమి, ఆకాశం ఇవి అంటున్నారు, ఇవన్నీ ఎలాగ ఏర్పడ్డాయి, ఈ గ్రహాలు ఎలాగ ఏర్పడ్డాయి ఏంటి అంటే దీనికి ఒకే ఒక సూత్రం. ఏంటి అంటే పూలమాలకు ఎలా అయితే దారం ఆధారంగా ఒక మాల తయారైందో అలాగే ఆ దారం ఆధారంగా ఇది ఎలా అయితే మాల తయారైందో అలాగే నేను దారాన్ని, నా మూలంగా ఇవన్నీ ఉన్నాయి, ఇది ఏర్పడ్డాయి అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకం గురించి మనం వెళ్దాం. ఏంటి? 8వ శ్లోకం. 8వ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది. ఏంటంటున్నాడు? రసో, అక్కడ రసం అనేసి ప్రారంభించాడు. ఏంటి రసం? రస అహం అప్సు, రసో అహం అప్సు కౌంతేయ. అక్కడ విడదీయాలి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్య. ఆ తర్వాత
ప్రణవ సర్వవేదేషు శబ్దం కే పౌరుషం ఋషు. ఋషు అంటే మానవులు. ఈ ఈ శ్లోకాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఏంటంటున్నాడు? రసం అంటే ఏంటి? రసం రసం అహం అప్సు. అప్సు ఏంటి? అప్సు అంటే నీరు. అంటే ఈ గ్రహాల గురించి ఆయన చెప్తున్నాడు. ఈ గ్రహాలు ఏంటి? భూమి తాలూకా అదేంటి అంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ప్రతిదీ మనం తెలుసుకోవాలి కదా. అసలు భూమి అంటే ఏంటి? నీరంటే మనం చూస్తున్నాం, దాని తాలూకా గుణం ఏంటి? అగ్ని తాలూకా గుణం ఏంటి? అది కూడా మనం చూస్తూ ఉన్నాం. వాయువు, ఆ వాయువుని కూడా చూస్తున్నాం, అది మనం వాసన చూసుకోవాలి, లేకపోతే మనం ఊపిరి తీసుకోవడానికి వాయువు కావాలి. ఆకాశం అన్నది కూడా చూస్తున్నాం, ఆకాశం లేకపోతే మేఘాలు ఏర్పడవు. అంటే ఇవన్నీ ఏంటి? దాని తాలూకా గుణాలు. దీని గురించి మనం తెలుసుకోవాలి ఏంటి అనేసి. దాని గురించే ఈ శ్లోకంలో అతను ఏంటంటున్నాడు? రస అహం అప్సు అంటే నీరు. ఓ కౌంతేయ, ఓ అర్జున, నేను నీటి యందు ఏటున్నాడు? అప్సు అంటే నీటిలో రసం అంటే దాంట్లో ఏంటుంది? నీటిలో అది రుచిగానే ఉంటుంది, పులుపుగానే అంటే దాంట్లో ఎలా ఉంది? వర్షం పడిన నీళ్ళు ఒక్కసారి మీరు తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. ఆ రుచి ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏంటంటే రసం అహం అప్సు కౌంతేయ ప్రభా. ప్రభ అంటే ప్రకాశం. దేనికి ప్రకాశం? అక్కడ ఏంటంటున్నాడు? ప్రభాస్మి శశి సూర్యయో అంటున్నాడు. ఏంటి? శశి సూర్యయో అంటే సూర్యచంద్రులు. దీంట్లో సూర్యచంద్రులు ఎలా ఉన్నారు? ప్రకాశంగా ఉన్నారు. అవి వెలుగునిస్తుంది. సూర్యచంద్రుల తాలూకా వెలుగు ఎలా వస్తుంది? అది కూడా భగవంతుడే ఏర్పరిచింది. కౌంతేయ, ఈ భూమిలో అంటే నీరు తాలూకా రసాన్ని, అది ఎలా అయితే వర్షంతో వచ్చిన నీరు దాంట్లో ఉన్న రుచికరంగా ఉన్నది, అది ఎవరు ఏర్పరిచారు అంటే అది నేనే. సూర్యచంద్రుల తాలూకా ఇది ఆ ప్రకాశం. ప్రభాస్మి అంటే ప్రకాశం. ప్రభాస్మి శశి సూర్యయ అంటే సూర్యుడు చంద్రుడు. ఆ తర్వాత ప్రణవ సర్వవేదేషు. ప్రణవ అంటే ఓంకారం. అంటే ఈ ఓంకారం తాలూకా సర్వవేదేషు అంటే వేదాల్లో ఓంకారం కూడా సృష్టించింది నేనే అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రణవ సర్వవేదేషు శబ్దం కే పౌరుషం ఋషు అంటే మానవుల్లో పౌరుషం అది ఎవరంటే అది నేనే. మానవుల్లో పౌరుషంగా ఉంటున్నారే, ఆ పౌరుషం కూడాను అది ఆ గుణాన్ని కూడా ఇచ్చింది నేనే. ఆ తర్వాత ఇక్కడ శబ్దం కే అంటే ఆకాశంలో శబ్దం, ఆ శబ్దం కూడా నేను ఇచ్చిందే. ఓ అర్జున, జలములో రసతన్మాత్రాన్ని నేనే. ఆ తర్వాత సూర్యచంద్రుల్లో కాంతిని కూడా నేనే. వేదములన్నిట్లో ఓంకారాన్ని నేనే. ఆకాశమునందు శబ్దం కూడా నాదే. పురుషుల్లో పౌరుషం కూడా నాదే అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఎంత సింపుల్గా చెప్తున్నాడో చూడండి. ఏంటంటున్నాడు?
రస అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మ శశి సూర్యయో. ప్రభా చూడండి, ప్రభా అస్మి అంటే ఆ కాంతి, అస్మి శశి సూర్యచంద్రులు, అస్మి అస్మి అంటే ఏంటి, నేను అందులో ఉన్నాను అని చెప్తున్నాడు. రశ్మి ఏంటి, ఆ రశ్మి రశ్మి అంటే నేను అందులో ఉన్నాను. ఎందులో? ఆ ప్రకాశంలోనే ఉన్నాను నేను. దేని తాలూకా ప్రకాశం? సూర్యచంద్రుల తాలూకా ప్రకాశం. అది అక్కడ ఏంటంటున్నాడు, రసం అహం అప్సు కౌంతేయ ప్రభా అస్మి శశి సూర్యయో. అది ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ ఏంటంటున్నాడు, ప్రణవ సర్వవేదేషు. ప్రణవ అంటే ఏంటి? ఓంకారం. ఓంకారం వేదాల్లో ఉన్న ఓంకారం నేనే. శబ్దకే, కే అంటే ఆకాశం, ఆకాశంలో శబ్దాన్ని నేనే. పౌరుషం ఋషు, ఋషు అంటే మానవులు, మానవుల్లో ఎలా అయితే పౌరుషం ఉండదో ఆ పౌరుషాన్ని కూడా నేనే. ఓ అర్జున, జలాల్లో రసాన్ని నేను, ఆ తర్వాత సూర్యచంద్రుల్లో కాంతిని నేనే, వేదాల్లో ఓంకారం నేనే, ఆకాశమునందు శబ్దము, పురుషుల్లో పౌరుషము నేనే. అంటే భగవంతుడు ఎంత చక్కగా దీన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. దీనికి కారణం ఏంటి అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకుంటే మనం ప్రతిదీ మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. దీన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? దీన్ని బాగా మనం ఆలోచించాలి. మనం వేసుకున్న బట్టలు ఒకసారి ఆలోచిద్దాం. ఏంటి బట్టలు వేసుకుంటున్నాం, ఈ బట్టలకు గల కారణం ఏంటి? ఈ చొక్కా వేసుకున్నాం, ఈ చొక్కాలో ఏంటి, ఇది ఎలా తయారైంది అని ప్రతి వస్తువు గురించి మనం ఆలోచిస్తున్నట్లయితే దానికి ఒక కారణం ఉంటుంది. దీనికి ఏంటి? దారం ఆధారం. అంటే ఒక దారం వచ్చింది, ఆ దారంతో బట్ట నేతగా చేశారు, అది ఒక బట్టగా తయారైంది. అయితే ఆ దారం ఎలా తయారైంది? ఆ దారం దేనితోని? దూదితో వస్తుంది. ఆ దూది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దూది పత్తితో, అంటే ఒక పత్తి అన్న చెట్టు అంటే ఒక మొక్కతో ఆ పత్తి అది తయారైంది. అది ఎక్కడి నుంచి తయారైంది? ఆ మొక్క ఎలా వచ్చింది అంటే భూమి నుంచే. ఆ భూమిలో ఆ గుణం ఎలాగ ఏర్పడ్డది, దానికి ఆ గుణం ఎలా వచ్చింది? ఈ పత్తి తాలూకా గుణం అది భూమి. ఆ భూమి ఎవరు తయారు చేశాడు? ఒక్కొక్కటి మనం ఆ భూమి లేకపోతే ఈ చెట్టు ఉండదు, ఈ చెట్టు లేకపోతే ఆ పత్తి తయారవదు, ఆ పత్తి లేకపోతే దారం తయారవదు, దారం తయారవకపోతే చొక్కా అవ్వదు, చొక్కా లేకపోతే మనం వేసుకోలేము. ఇది ఒకటికొకటి మనం లింక్ అనమాట. ఈ లింక్ మనం ఎలా అయితే మనం ఆలోచిస్తున్నామో ఈ భగవంతుని తాలూకా ఇది కూడా మనం ఆలోచించాలి. ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఊపిరి ఎలా తీసుకుంటున్నాం, ఇది ఎలా వచ్చింది, మనం ఈ సూర్యచంద్రులు ఎలా వస్తున్నారు, ఇవి రాత్రి పగళ్ళు ఎలా వస్తుంది, ఇవన్నీ మనం ఆలోచించుకున్నట్టయితే ఆయన తత్వమే కారణము. దీనికి ఒక కారకుడు ఉండాలి. ఆ కారకుడు ఎవడు, ఈ కారణం ఎలా తెలుసుకోగలం అన్న భావనతో మనం ఇది చేసుకుంటే మనం తప్పగా ఆయన్ని మనం తెలుసుకోగలం. ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. ఆయన తత్వజ్ఞానం మనం తెలుసుకున్నట్టయితే అన్నీ మనకు సులువుగా ఉంటుంది. అది 6వ శ్లోకం. ఏది మనం ఇప్పుడు చెప్తుంది 8వ శ్లోకం. ఇంకా ముందుకెళ్తే మనం 9వ శ్లోకం చెప్పలేం. రసో అహం అప్సు. అప్సు అంటే నీరు, అంటే నీటిలో ఉన్న రసాన్ని, దాని తాలూకా గుణం ఏంటి? ఆ నీరు లేకపోతే చెట్టు పెరగదు, నీరు లేకపోతే మనిషి పెరగడు. ప్రతిదిన్ను ఆ నీరు దానికే కారణం. మనం ఉండడానికి కూడా నీరు కారణం. ఎందుకంటే మనకి 5 గ్రహాలతో ఉన్నాం, 5 భూతాలు. ఈ 5 భూతాలు మనలో ఉన్నాయి.
ఆ భూతాలు లేకపోతే మనం దేనికి పనికిరాం. అంటే ఇవి ఈ ఈ గాలి, నీరు, ఆకాశం, భూమి ఇవి అన్నవి లేకపోతే మనం బ్రతుకే లేదు. వాటితోనే మనం ఏర్పడ్డాము. ఇది ఎవరు ఏర్పరిచారు? ఒకదానికొకటి లింక్ అలా ఆలోచించుకుంటూ ఉండాలి. రసం అహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు. ఇది ఈ శ్లోకం చెప్పడం అయింది. ఇది 9వ శ్లోకం. 9వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం గ్రహించుకుందాం. పుణ్యో పుణ్యః గంధం. చూసారా? గంధం. పుణ్యః, పుణ్యమ అంటే పవిత్రమైన ఏంటి? గంధం అంటే వాసన. పుణ్యం గంధం పృథివ్యాం చ తేజా చ అస్మి విభావసు. నేను ముందు శ్లోకం చదివేస్తాను చూడండి. పుణ్యో గంధం పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఇది శ్లోకం. పుణ్యగంధం పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసి. విభావసో అన్నాడు. విభావసో ఏంటి? విభావసౌ అంటే అగ్నియందు. తేజస్వాస్మి ఏంటి? తేజ అంటే తేజస్సు. అస్మి అంటే అయి ఉన్నాను. పుణ్యగంధం పృథ్వీవాంచ తేజస్వాస్మి విభావసు. అంటే పృథ్వీ యందు అంటే పృథ్వీ అంటే ఏంటి? భూమి. ఈ భూమిలో ఆ భూమిలో ఎలా ఉంది? దాంట్లో మంచి గంధం, మంచి వాసన. ఇప్పుడు భూమి మీద కొద్ది నీళ్ళు వేయండి, దానికి అలా ఆవిరిగా మంచి వాసన వేస్తూ ఉంటుంది. అందులో ఉన్న అది కూడాను నేనే చేశాను. పుణ్యో గంధం పృథివ్యాం. పృథివ్యాం అంటే పృథ్వీ యందు. పృథివ్యాం అంటే పృథ్వీ అంటే ఈ భూమి యందు. ఏంటి? పుణ్యం అంటే పవిత్రమైన గంధం. పవిత్రంగా ఉంటుంది ఆ వాసన, చాలా పవిత్రంగా ఉంటుంది. దాన్ని పవిత్రంగా ఉన్నది కూడా నేనే చేశాను. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజస్సాస్మి విభావం. తేజ అంటే తేజస్సు అయి ఉన్నాను. ఏంటి? విభావసు ఏంటి? అగ్ని యందు. అగ్ని మనం చూసాం. ఆ అగ్ని ఎంత తేజస్సుగా ఉంటుందో అంటే ఆ చీకటిని పారదోలేది అన్నమాట. ఆ అగ్నిలో ఉన్న తేజస్సు ఏదైతే అంటే చీకటిని పారదోలేది, ఆ తేజస్సు ఎవరిది? నేనే. అక్కడ ఇది వస్తుంది. తేజశ్చాస్మి విభావసు. అగ్నియందు తేజస్సుని నేనే. విభావసు ఏంటి? విభావసు అంటే అగ్ని. అగ్నిలో ఏంటి? తేజస్వి. తేజశ్చాస్మి ఆ తేజస్సు అయి ఉన్నాను. అగ్నిలో తేజస్సు అయి ఉన్నాను. భూమిలో ఏంటి? మంచి పవిత్రమైన వాసన గల గంధాన్ని నేనే అని ఇందులో మొదటి వాక్యంలో చెప్తున్నాడు. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. చూడండి, జీవనం సర్వభూతేషు అంటే సమస్త ప్రాణులు యందు. అంటే ప్రతి ప్రాణి యందు ఒక జీవశక్తి. అంటే ప్రతి ప్రాణిలో ఒక శక్తి ఒకటి ఉంది. లేకపోతే అది మాట్లాడలేం, చూడలేం, వినలేం, ఏమీ చేయలేం, వాసన చూడలేం. ఇదేంటిది? ఒక శక్తి. ప్రతి ప్రాణిలో, ఒక్క మనిషిలో కాదు, ప్రతి జీవి యందు
కదిలే శక్తి, చైతన్యం సృష్టించింది ఎవరంటే ఆయనే. ఆయనే ఆ ప్రాణాలన్నిటికీ మూలం అని చెప్తున్నాడు. అది చేదస్వాస్మి వాసౌ జీవనం సర్వభూతే, అంటే అన్ని ప్రాణుల యందు జీవం ఎలా అయితే ఉందో, అంటే ప్రాణం కలిగించిన వాడిని నేనే. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు, అంటే తపస్సు కలిగి అయి ఉన్నాను. తపశ్చాస్మి తపస్విషు, అంటే తపస్సు చేసిన వాళ్ళలో తపస్సు కూడా కలిగి ఉన్నాను. ఎవరైతే తపస్సు చేశారో వాళ్ళలో నేను తపశ్శక్తిని కలిగించి ఉన్నాను అంటున్నాడు. అంటే పృథ్వీ యందు, అంటే భూమి యందు పవిత్ర గంధం, అంటే మంచి వాసన కలిగి ఉన్నాను నేనే. అగ్ని యందు చేసిన కలిగిన వాడును నేనే. సమస్త ప్రాణాల్లో జీవశక్తిని కూడా నేనే. తపస్సును కూడా నేనే. ఎవరైతే తపస్సు చేస్తున్నారుగా వాళ్ళకి అది కలిగించిన వాడిని నేనే. తపస్సును కలిగించిన వాడిని నేనే అనేసి 9వ శ్లోకంలో చెప్తున్నాడు. అంటే ఎంత చక్కగా ఆయన వివరించారో అది మనం ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ దాని అర్థాన్ని మనం ఒకసారి గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుకు అంటే ఇవి ఒకదానికి మించిన ఒకటి ఈ శ్లోకాలు. ఏది గీతలో ఉన్న తకాలు. పుణ్యగంధం పృథివ్యాంచ తేజస్సాస్మి వివావసు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. తపస్యాస్మి, తపస్సు ఎవరైతే తపస్సు చేస్తుంటారో ఆ తపస్సును కలిగించిన వాడిని నేనే అనేసి ఈ శ్లోకాన్ని మనకు అందించారు. ఈరోజు మనం 8, 9 శ్లోకాలు నేర్చుకున్నాము. అది ఆయన ఎలా అయితే చెప్తున్నారో దాన్ని మనం ఆ శ్లోకము దాని తాలూకా అర్థం మనం నేర్చుకుంటూ ఆ భగవంతుని సన్నిధిలో భగవంతుని అర్థం చేసుకోవడానికి, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన శక్తిని అర్థం చేసుకోవడానికి మనం సర్వ విధాలా మనం ప్రయత్నిస్తూ ముందుకు సాగుదాం. సాయిరాం.